రామకృష్ణ సార్, రామచంద్రపురం అబ్బాయి, ముచ్చిమిల్లి సచివాలయం, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ సార్. వార్డు వెల్ఫేర్, ఓకే చెప్పండి. ఇన్ఛార్జ్ డ్యూటీ సార్ 8 months నుంచి. సో ఎక్సైజ్ స్టార్ట్ చేశారు, ఇది మ్యాపింగ్ ఎక్సైజ్ ఎస్ఐఆర్ వచ్చి ఒక 6 months నుంచి చేస్తున్నాం సార్. 6 months నుంచి చేస్తున్నాం. సో టోటల్గా మీ సచివాలయం పరిధిలో అనేది సార్ చట్టం పరిధిలో సచివాలయం పరిధి సార్ మొత్తం ఓకే 30 సార్ మొత్తం టోటల్ వాటర్స్ వచ్చి. ఇప్పుడు మనకి ఇది వచ్చి 801 ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేశాను సార్. సో ఎలా చేస్తారు 801? 801 కూడా నేను ఏదైతే నాకు మొత్తం వార్డ్ అంతా కూడా తెలుసు సార్, మొత్తం జనాభా అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు 2002లో ఆ పర్సన్ ఎవరికైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళు అది ఎక్సైజ్ ఫస్ట్ మీకు చెప్పింది టేబుల్ ఎక్సైజ్ కదా, ఫస్ట్ రోజు ఎవరైనా చెప్పలేదు. సో ఇప్పుడు ఏం చేశారు? 2025 తీసుకున్నాను సార్. తీసుకోవడానికి మీ యాప్లో ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆ డీటెయిల్స్ తీసుకొని ఈ పోర్టల్ ద్వారా అది వెరిఫై చేసుకోండి. ఇద్దరు మీ ఇప్పుడు చెప్తున్నట్టుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నా మార్క్ చేసేయండి. సో దట్ అది అనామలీస్లోకి వస్తుంది. తర్వాత వీ కెన్ సీ హౌ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్. సో ప్రిలిమినరీ మ్యాపింగ్ మాత్రం అట్లీస్ట్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఒక 90-95% జరగాలి. దట్ ఈస్ ద టార్గెట్. సో ఎవ్రీ డే మీరు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 చేస్తే సరిపోతుంది. ఒక 5 to 10 calls చేయడం పెద్ద విషయం కాదు. సో డోంట్ మేక్ ఇట్ అ బిగ్ ఇష్యూ. సో ఈ రోజు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డేలో ప్రీవియస్లీ ఇంత తరవుగా ఎవ్రీ డే వెరిఫై చేయలేదు. సో ఎవ్రీ డే నెక్స్ట్ 1 week వరకు 10 days వరకు ఈచ్ పిఎల్లో ఎన్ని చేశారనే టార్గెట్ ఇస్తాం. ఇవ్వడం కాదు, జస్ట్ మీరు ఇప్పుడు చూడండి, మీకు ఎన్ని చేయాలి? ఇంకా 529 చేయాలి. సో 529 ఇంకొక 1 weekలో చేయాలనుకోండి, రోజుకి ఎన్ని చేయాలి? ఆన్ యావరేజ్ 80 చేయాలి. సో యూ హ్యావ్ టు మేక్ సో మెనీ కాల్స్. 80లో మీకు ఆల్రెడీ మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్తో సెర్చ్ చేసుకోండి. వీళ్ళ అటాచ్ ఉన్న టెక్నికల్ పర్సన్స్ టు ఇది ఏ డీటెయిల్స్ కావాలి, ఇందులో ఏమైనా ఉంటాయో క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇదంటే దాంట్లో ఇక్కడ యాడ్ అనేది డాటా యాడ్ చేసేసి అట్లీస్ట్ మీరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు దీంట్లో వైఫ్ ఇంకే డాటర్ ఇలా కాకుండా మిగతా ఇంకేమన్నా ఇష్యూస్? వైఫ్ ఇస్తే మ్యాక్సిమం ఒక 10 to 15% మ్యాక్సిమం అంతా కూడా తెలుగు సార్. వైఫ్ ఆప్షన్ లేక కొంత డిలే అయింది సార్. ఇంకేమన్నా మీ దగ్గర ఇంకేం ఇష్యూస్ డిలే అయ్యాయి? అంతే సార్. అంటే నాట్ రైజ్డ్ వైఫ్ ఆప్షన్ రెండే ఉన్నాయి సార్. ఇప్పుడు నాట్ రైజ్డ్ ఈ వైఫ్ ఏదైతుందో ఇవి జస్ట్ ఇవన్నీ ఒక 2-3 days మీరు తరువుగా డీటెయిల్స్ పెట్టుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఈ